హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వంట వచ్చి దిఐస్ సీనియా అంటారు దీన్ని. కావలసిన పదార్థాలు నేను 2 కోళ్ళకి తయారు చేశాను. 2 కోళ్ళు వచ్చి 8 ముక్కలు చేశాను. వెజిటేబుల్ ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమోటా, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాను. ఫస్ట్ మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత వెజిటేబుల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో మసాలా వేయాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, సాల్టు ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటో పేస్ట్ అంటారు దాన్ని, అది 1 స్పూన్ వేసాను నేను. నిమ్మకాయ రసం వేసాను. ఒలివ్ ఆయిల్ వేసాను. ఇవన్నీ వేసి శుభ్రంగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అందులోని వాటర్ వేసుకుని నేను రోజ్మారీ పెట్టాను. రోజ్మారీ పెట్టి అది మనం పిరెన్లో పెట్టేసుకోవడమే. అయిపోయింది అక్కడితోటి. రైస్ తయారు చేస్తున్నాను. కొంచెంగా బటర్ వేసి సేమియా ఫ్రై చేశాను. అందులో రైస్ కూడా ఫ్రై చేశాను. సాల్ట్ వేసాను తగినంత. వేసిన తర్వాత వాటర్ వేసాను. రెడీ అయిపోయింది రైస్. పెట్టేద్దాం రండి. రైస్ పేరు వచ్చి షారియా ఎస్మస్రీ అంటారు. చికెన్ కూడా రెడీ అయిపోయింది. రెండు చూద్దురు కానీ ఎలా ఉందో ఏంటని. అది ఇద్దరికి సరిసగం చేయాలి. ఎవరిది వాళ్ళకే సెపరేట్గా పెడుతున్నాను చూడండి. సలత కూడా చేశాను. సలత కూడా 2 ఉంటాయి. నా వంట ఎలా ఉందో ఏంటో చూసిన తర్వాత నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.